హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సుజన్ వ్లాగ్స్ తెలుగు. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ గాయ్స్, మళ్ళీ నేను మీ సుజన్. సో వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ క్రాక్. సో క్రాక్ మూవీ చూడడం జరిగింది. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై ఆదిత్య భట్. సో మూవీ చూసిన తర్వాత ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నా ఒపీనియన్ ఏంటంటే అస్సలు బాగాలేదు మూవీ. అసలు ఎందుకు తీసిండో ఆ ట్రైలర్ చూస్తే ఏందో అనిపించింది, కానీ మూవీ చూసిన తర్వాత అసలు రికమెండబుల్ మూవీయే కాదు. చిన్నపిల్లలు చూస్తే మాత్రము వాళ్ళలా తయారవుతారు. అంటే వాళ్ళు చేసే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వీటిని, అంటే స్క్విడ్ గేమ్స్ కానీ ఇట్లాంటి కొన్ని మూవీస్ వచ్చాయి కదా, అంటే మొత్తం ఇంకా మారణ హోమం తప్ప ఇంకేముండదు అందులో నేర్చుకోవడానికి. సో అట్లాంటి మూవీ మరీ ఇంత వల్గర్గా తీస్తారని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు కొద్దిగా నా రిటర్న్ అయిన డైరెక్టర్, మళ్ళీ ఇంకా మన డైరెక్టరే ఈ స్టోరీ రాసింది, ఆదిత్య భట్. సో అతను ఎలా రాశాడో ఇప్పటికైతే అర్థమవుతలేదు. అసలు ఈ మూవీ చూసి యూత్ ఎలా తయారవుతారు అసలు, నో వర్డ్స్. అసలు ఇదైతే నాకైతే అసలు నచ్చలేదు. మూవీ ఒక మెయిన్ ప్లాట్ వచ్చేసి అన్న ఒక డేంజరస్ థింగ్స్లో ఇరుక్కుంటాడు, తమ్ముడు పోయి కాపాడాలనుకుంటాడు. తమ్ముడికి తెలియదు ఏంటంటే అన్న ఆల్రెడీ చచ్చిపోయాడు. ఇంకా మూవీ ఎందుకు? ఆ మధ్యలో జరిగిందే సినిమా. ఆ సినిమా కూడా కదా, ఆ మధ్యలో జరిగిందే మొత్తం సంపుకునుడు అన్నట్టు. ఈ సంపుకునుడు ఏంది? ఆ గేమ్ మళ్ళీ దానికి ఒక పేరు, మైదాన్ అని చెప్పేసి పేరు, దాని మళ్ళీ సంపుకునుడు. ఇది తప్పించి ఏం లేదు అసలు. ఇది ఎందుకు తీసిండ్రో తెలియదు. ఇక మూవీ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అసలు ప్లస్ అంటే నాకైతే ఏమనిపించలేదు మూవీలో. అసలు ప్లస్సే లేదు. ఏదో కూర్చున్న తర్వాత అదేదో 10 minutes కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అదేదో గేమ్ అంట, గేమ్లోకి పోతారు. ఓకే, గేమ్ ఏముంది, గేమ్ మూవీస్ బాగా వచ్చినాయి అని అనుకున్నాం. ఆ గేమ్లో చంపుకున్నాడు. ఏంది చంపుకున్నాడు, ఎన్ని చూడలు, ఇవి అన్నీ ఎందుకు? మళ్ళీ ఇంకా వాళ్ళకు హీరోకి ఏజ్ 40, ఆయన నా 20 to 25 ఏజ్ యూత్ పీపుల్కి ఏం మెసేజ్ ఇద్దామని చెప్తున్నాడు ఈ మూవీ తీశాడు. ఆయన ప్రాబ్లం కదా, రిటర్న్ అయిన డైరెక్టర్ డైరెక్టర్ మళ్ళీ రాసిండి కదా. ఏమున్నది చంపుకున్నాడు తప్ప ఇంకేం లేదు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం అదే. చంపుకున్నాడు ఓకే, చంపుకున్నాడు అంటే అది ఏ విధంగా చంపుకున్నాడు ఉంటుంది, అది దేని ప్రకారంగా ఉంటుంది, దానికి ఒక సబ్జెక్ట్ అండర్లైన్ ఉంటుంది. ఇది ఏంది అసలు? అంటే గేమ్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసి పోలీసులకి తెలియకుండా ఒక ప్లేస్ని ఎంచుకొని అక్కడ ఇట్లాంటి గేమ్స్ ఆడి, ఆ గేమ్స్ ఆడుతున్నప్పుడు మళ్ళీ అందులో ఎవరైతే గెలుస్తారో వాళ్ళే బతుకుతారు, ఎవరైతే గెలవరో వాళ్ళని చంపుకుంటూ పోవుడు. ఇవన్నీ అసలు ఏం మెసేజ్ ఇద్దామనో నాకైతే అర్థం కాలేదు. ఇవన్నీ చూసి మన యూత్ పీపుల్ వాళ్ళు ముందే నిబ్బిల్ లెక్క తయారవుతున్నారు ఈ మధ్య. ఇంకా సాంగ్స్ విషయంకి వచ్చినట్లయితే ఆ సాంగ్స్ అసలు ఎందుకు వస్తున్నాయో ఎందుకు పోతున్నాయో అర్థం కాదు. సాంగ్స్ పక్కకు పెట్టండి, ప్రతి మూవీలో ఉంటుంది సాంగ్స్. ఆ హీరోయిన్స్ ఎందుకు వస్తారో ఎందుకు పోతారో, అసలు వాళ్ళని ఎందుకు పెట్టిండ్రు, వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఏందో, అసలు దేనికోసం, అసలు పర్పస్ ఏంది, వాళ్ళ వాళ్ళ యొక్క ప్రొసీడింగ్స్ ఏంది, ఏమీ లేదు, నథింగ్. అసలు బాలీవుడ్లో ఒక్కొక్క మూవీ ఆర్టికల్ 370 అని చెప్పేసి మనకి దీంతో పాటే రిలీజ్ అవ్వడం జరిగింది. నేను ఆ మూవీ చూశాను, దాని మూవీ రివ్యూ కూడా ఇచ్చాను. ఎంత బాగుంది అది ఎంత బాగా తీశారు. అసలు ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి పెద్ద వ్యక్తుల వరకు ప్రతి ఒక్కరు చూడదగ్గ మూవీ. అలాంటివి తీసుకురావాలి మన ముంగటికి. అంతేగాని ఇవన్నీ మన సమాజానికి భ్రష్టు పట్టించేలాగా ఇట్స్ నాట్ గుడ్. నా 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 పర్సనల్ ఒపీనియన్ వచ్చేసి అది బాగాలేదు, అస్సలు బాగాలేదు. ఇది కరెక్ట్ కాదు. ఈ మూవీ డైరెక్టర్ ఎవరైతే రాసి డైరెక్ట్ చేసినాడో ఆదిత్య భట్, కరెక్ట్గానే కాదు, మంచిలేదు మూవీ అయితే. నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ రేటింగ్ వచ్చేసి అవుట్ ఆఫ్ 5కి 0 ఇవ్వడం జరుగుతుంది. 1 కూడా కాదు, అసలు 0, కంప్లీట్ 0. బాగాలేదు సినిమా అయితే, నాకైతే నచ్చలేదు. వేరే వాళ్ళు చూస్తే కూడా వాళ్ళకి ఈ మూవీ ఇంపాక్ట్ అనేది బాగా, సినిమా ఇంపాక్ట్ బాగా పడుతుంది వాళ్ళకి. ఇంకా యంగ్ బ్లడ్ కదా, యూత్ కుర్రోళ్ళు వీటికి బాగా అడాక్ట్ అవుతారు. అసలు చేయాల్సిన పని చేయకుండా ఇట్లా రాంగ్ టర్న్ తీసుకోవడం జరుగుతుంది. సో నాకైతే పర్సనల్గా నచ్చలేదు. సో ఇది నా ఒపీనియన్ షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఇది ఓవరాల్గా మూవీ యొక్క ప్లాట్. సో ఇదండి ఈరోజుటి మూవీ రివ్యూ. మరో కొత్త మూవీ రివ్యూ తోటి మీ ముంగటికి వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ సుజన్ వ్లాగ్స్ తెలుగు. బాయ్.